హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులేట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రేశారు అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవుతూ సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము ఏ పాయింట్ చదువుకుంటున్నామంటే సోమను కనుగోవటము అన్న పాయింట్ గురించి మనం చదువుకుంటున్నాము. సోమని కనుక్కోవటానికి మీనాక్షి వాళ్ళ అమ్మగారు కూడా సోమ దగ్గరికి వస్తారు. మరి సోమ సీతామాత శ్రీరామచంద్ర ప్రభు యొక్క కథలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ అరణ్యంలో ఎంతో ప్రేమతత్వంతో ఒకరు తినకపోతే ఒకరు ఉండలేరు అన్న ప్రేమతో లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎంతో ప్రేమతో ఆ అడవిలో కూడా గడుపుతూ ఉంటారు. అవన్నీ వీళ్ళకి చెప్తూ ఉంటుంది అన్నమాట సోమ. మరి అలాగే అక్కడున్న ఆశ్రమవాసులందరికీ కూడా మరి సీత ఇక్కడ ఉన్నది నేను కాదు, సీతామాతే ఇదంతా నా చేత చేయిస్తుంది అని సోమ ఆ వచ్చిన వాళ్ళందరికీ ఋషులకి ప్రతిరోజు కూడా ఆహారం తయారు చేయటము అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా నేనేమి చేయలేదు, మాత నా చేత చేయిస్తుందని చెప్తూ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఈ ఈ జ్ఞానం అంతా అక్కడ సీతామాత గురించి శ్రీరాముడి గురించి ఆ కథలన్నీ కూడా ఇక్కడ మీనాక్షి అంటే ఆ స్థానంలో ఇప్పుడు అనసూయ వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఉన్న ఋషులందరికీ కూడా సోమ చెప్తుందనమాట. మరి వారిలో ఒకరు అయితే అది ఎంపికైనా మరి గురువు నవ్వారట. సీతాదేవి తన జీవితంలో సంభవించిన ప్రతీదీ కూడా ఎంపిక ప్రకారమే జరిగింది. ఇక్కడ ఆవిడ ఇష్టానుసారమే జరిగింది ప్రతీది కూడా. ఇందులో ఏమీ కాదు, రామాయణం పాత బుక్కులోని వేరేగా ఉంటుంది, అదేమీ కాదు. ఇది ఆవిడ ఇచ్చ ప్రకారమే జరిగింది. మరి ఆయన మాటలలోని అర్థానికి నేను ఆశ్చర్యపోయాను. ఈ మొత్తము ప్రాంతములో అయోధ్య శక్తికి కేంద్రము, పెంపొందుతున్న శక్తి కేంద్రము. కానీ జ్ఞానవంతులం కామా, మేము జ్ఞానాన్ని గౌరవించలేమా, అసలు ఈ జ్ఞానం ఏమిటి? మరి ఇదంతా కూడా అడగడానికి అనసూయకి కొద్దిగా పిరికితనం అడ్డొచ్చిందనమాట. ఇంకా ఏవేవో ప్రశ్నలు అడగాలనుకుంటుంది అనమాట అనసూయ. మనం అంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు సోమ కథ. మరి ఆ రాత్రి చాలా గాఢంగా నిద్రపోయిందట అనసూయ. కుటీరపు చిన్ని కిటికీలోంచి అనసూయపై సూర్యకిరణాలు పడే వరకు కూడా తనకి మెలకువ రాలేదట. మరి లేచేసరికి వాళ్ళ అమ్మ వెళ్ళటానికి రెడీగా ఉందట. మరి చాలాసేపు నిద్రపోయావు అనసూయ, మరి మన సుదీర్ఘ ప్రయాణం తర్వాత నీకు విశ్రాంతి అవసరం, అందుకే నేను నిన్ను లేపలేదు. మరి ఆశ్రమంలో ఉదయపు భోజనానికి వెళ్ళాలేమో అని అంటే లేదు పర్వాలేదు అమ్మ, మనం త్వరగా సోమవాద్దికి వెళ్దాము అని మళ్ళీ ఇద్దరు కూడా బయలుదేరారట. అనసూయ వాళ్ళ అమ్మగారు కూడా. చాలా ఎండగా ఉండడం వల్ల, కానీ మధ్య మధ్యలో చెట్లు కొద్దిగా నీడలే ఉండటం వల్ల కొంచెం రిలాక్స్గా ఉండి ఆ తర్వాత అలాగా కుటీరం వైపు వెళ్ళారనమాట. మరి నేను మా అమ్మ పరస్పరం ముఖాలు చూసుకున్నారు అక్కడ. మరి ఆమె ఎక్కడికి ఆ కుటీరంలోకి వెళ్ళి చూస్తే అక్కడ సోమ లేదట. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే మరి బయట నుంచి ఆమె నవ్వుతో నిండిన స్వర్గం వినిపించింది. స్వరం, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, నా వైపు చూడండి అని పిలుస్తుందనమాట. మీకోసం నేను భోజనం సిద్ధం చేశాను, రోజంతా నేను మిమ్మల్ని ఉపవాసం ఉంచలేను కదా, దానికి మాత ఒప్పుకోదు, కాబట్టి మేము నీపై భారం మోయదలుచుకోలేదు అని వాళ్ళ అమ్మ చెప్పిందట. అదీ కాక ఎండలో మీ కుమార్తెకు పెట్టడంలో నేను పొందే ఆనందం మీకు తెలియదు అని అంటే ఇదంతా కూడా మాత మీకు పెడుతుంది, భోజనమైనా ఏదైనా సరే ఇక్కడ చేసేది నేను కాదు అని చెప్తుందనమాట. మీకు పెట్టడంలో నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది అని. తర్వాత చాలామంది అక్కడికి మునులు వచ్చి వాళ్ళకి కూడా ఆహారం పెట్టి కరెక్ట్గా వాళ్ళు కూడా సమయానికి రావటం వల్ల అందరికీ కూడా ఆహారం భోజనం అందరూ కూడా చక్కగా భోజనాలు చేశారంట. అయితే అప్పుడు నిన్న ఉదయం తర్వాత సరిగ్గా తినకపోవటం వల్ల ఆకలిగా ఉండి మరి సాయంత్రం భోజనం ఆకలి తీర్చలేదట అనసూయ. దాంతో సోమ నాకు పెట్టిన భోజనాన్ని గబగబా తినేసిందంట అనసూయ. తర్వాత మరి నీకు నేను ఎప్పటికీ సోమనే అని మా అమ్మతో ప్రతివారు నన్ను సోమ అని పిలుస్తారు, మనందరికీ ఒకే ఒక్క మాత ఉంది,
సోమ, నిన్ను కలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకోవడంలో నాకు చిన్నప్పటి నుంచి ఎంతో వెలితిని పూడ్చింది అని చెప్తుందట అనసూయ. దానికి సోమ నవ్వి, మరి ఈ సందర్శన మా ఇద్దరికీ ఎంతో విలువైనది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. సోమకి మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. కానీ మేము మిమ్మల్ని అలసటకు గురి చేయలేము. ఈరోజు మీరు మాట్లాడలేకపోతే చెప్పండి. అంటే మీరు మీకు బాగా ఉంటేనే ఆ కథ అంతా చెప్పండి. మీరు అలసటగా ఉంటే చెప్పొద్దు అని చెప్తే, లేదు నేను మాట్లాడటానికి, కథలు చెప్పటానికి కాకపోతే నేను ఇక్కడ ఎందుకున్నాను? మరి ఇక్కడ లేకపోతే అవి ఎవరికి తెలుస్తాయి? నేను చెప్పకపోతే అవి ఎవరికి తెలుస్తాయి? అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా మాతో ఎవరో తెలుసుకోగలుగుతారు అని ఆవిడ చెప్పడానికే ఇష్టపెట్టుకున్నదనమాట మా సోమ. తర్వాత ఆవిడ అలా మౌనంలోకి వెళ్ళిపోయింది. తర్వాత అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అలాగ కళ్ళు మూసుకొని సోమ కూడా ఉండిపోయి అలా చెప్పడం మళ్ళీ మొదలుపెట్టింది. ఏంటి అంటే, అత్రి, అనసూయ మహర్షులు శ్రీరాముడిని మాతను దండకారుణ్యపు అరణ్యం వైపు వెళ్ళి అక్కడ రాక్షస మూకలను వదలగొట్టమని కోరారట. అత్రి, అనసూయ మహర్షులు శ్రీరాముడిని మాతను ఆ రాక్షస మోకలను వదిలిపెట్టమని కోరారట. కానీ దానివల్ల ఆ అటవిక తెగలు హాయిగా జీవిస్తారని చెప్పారు. వారు బయలుదేరే ముందు ఋషి అనసూయ మాతను పక్కకు తీసుకువెళ్ళి, మీ ప్రయాణం కోసం నేను ఇవ్వగలిగినది ఏమీ నా వద్ద లేదు, ధ్యాన ఫలాలు తప్ప. వీటిని నీకు నీ శక్తి రక్షణల కోసము ఇస్తున్నాను అని చెప్పిందట. అత్రి అనసూయ సీతమాత దగ్గరికి వెళ్ళి, మాత ఆ బహుమతితో చలించిపోయి తాను అక్కడ ఉన్న సమయాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని, దక్షిణ పదములో ప్రయాణిస్తూ కష్టాలకు గురైనప్పుడు తాను ఋషి అనసూయ సన్నిధిని అనేక సార్లు అనుభూతి చెందానని మాత నాతో చెప్పింది. అత్రి అనసూయ ఆ అడవిలో ఉన్నప్పుడు అత్రి అనసూయ తనకి అద్భుతంగా ఒక ఇచ్చిందంట. ఏంటి అంటే, ఇక్కడ ఇంతకన్నా బహుమతి నేనైతే ఇవ్వలేను, నీకు నీ శక్తి రక్షణ కోసం ఫలాలు, ధ్యాన ఫలాల్ని నేను ఇస్తున్నాను. దానికి మాత ఎంతో ఆనందపడిపోయి నేను చాలా అనుభూతి చెందాను అని చెప్పి ఈ విషయాన్ని మాత మళ్ళీ ఇక్కడ సోమకు చెప్పిందనమాట. మరి రాక్షసులతో పోరాడుతూ అటవిక సమూహాలకు వ్యవసాయ నైపుణ్యాలు నేర్పుతూ వారు అక్కడ అనేక సంవత్సరాలు అక్కడ రాక్షసులతోటి పోరాడుతూ అక్కడ ఉన్న వాళ్ళకి వ్యవసాయము మరి ఇలాంటివన్నీ కూడా మరి అక్కడ ప్రజలందరూ కూడా మరి ముందు తరాల వాళ్ళు కూడా ఆనందంగా బ్రతకాలంటే మరి ఎన్నో తీసుకొని రావాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము అన్నీ నేర్పుతూ ఎన్నో సంవత్సరాలు గడిపారట రాముడు సీత. మరి అలా ముందుకు వెళ్ళేవారు. మరి పంచవటి అడవిని చేరారట. గోదావరి నది సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మాత ఎంత ప్రేమించిందో ఆ నది తన కుమార్తె వలె మారిపోయిందని ఆమె నాతో చెప్పేది. మరి ఆమె పక్కన తాను ఎప్పుడు కూర్చున్నా గోదావరి తన బహుమతులు పక్కనే తేలుతూ వెళ్ళే సుందర పుష్పాలు, ఒడ్డున హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే ఔషధ మొక్కలు వంటివి పంపించేదట గోదావరి తల్లి. సీతామాత అక్కడ కూర్చుంటే వారు ఎక్కడన్నా ఆ కాలమంతా వారికి ఆహారాన్ని అందించేది. అంత అందమైన పుష్పాలను అక్కడ ఉండే ప్రత్యేక కాంతితో మరింత మెరిసే వాటిని తమ ప్రయాణం అంతటిలోనూ తానెన్నడూ చూడలేదని మాత చెప్తూ ఉండేదట సోమకి. ఈ విషయాలు అంటే తను అడవిలో గడిపిన విషయాలు ప్రతిదీ కూడా సోమకి చెప్తూ ఉంటే సోమ ఇప్పుడు వీళ్ళకి చెప్తుందనమాట. ఆ ప్రాంతమంతా సమృద్ధితో, ఫలాలతో, చుట్టుప్రక్కల ప్రతి చోట నదులు, వాగులు, మరి చెరువులు వంటి నీటితో నిండి ఉండేది. అయితే బాహ్య సౌందర్యాన్ని పక్కన పెడితే అక్కడ ఏదో దోషం కనిపిస్తూ ఉండేదట. బాహ్య సౌందర్యం అన్నీ బాగుంది అక్కడ. ఏంటంటే అక్కడ నదులు, చెరువులతోటి, పువ్వులతోటి ఎంతో వాతావరణం ఆహ్లాదంగా ఉన్నా అక్కడ లోపల ఏదో బాహ్య సౌందర్యం కాకుండా ఏదో దోషం కనిపించేదట మాతకి. మరి అక్కడికి చేరిన వెంటనే మాత, శ్రీరాముడు ఇద్దరు కూడా ఆ దోషము ఏంటి అన్నది వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చిందనమాట. అసలు గమనించసాగారట. వారు తమ కుటీరము నిర్మించుకొని స్థిరపడ్డ కొంతకాలానికే అక్కడ ఋషులు అక్కడ రాక్షసులు కలుగు చేస్తున్న ఇబ్బందులు తమ అదుపు దాటిపోయాయి అన్నారు. అక్కడ కుటీరం ఏర్పాటు చేసుకున్నారు కదా, అక్కడ ఋషులు ఈ రాక్షసులు మమ్మల్ని ఇలా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు పెట్టిన కష్టాలను మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పారట.
మరి ఒకరోజు అనేక మంది ఋషులు వారిని స్వాగతించడానికి వచ్చి తమ బాధల్ని చెప్పుకున్నారట. ఆ ఋషులందరూ కూడా, సీతారాములిద్దరికీ కూడా. మరి లంకాధిపతి అయిన రావణునికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది అని చెప్పడంతో రాముడు శ్రద్ధగా విన్నాడు. ఆయన సేనాధిపతులు ఈ ప్రాంతాన్ని తమ స్థావరంగా చేసుకొని ఎన్నో స్థానిక వనరులను తరలించుకొని పోతున్నారు. అంటే రావణాసురుడు తాలూకా రాక్షసులందరూ వచ్చి ఇక్కడున్న వనరులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు అని ఆ ఋషులందరూ ఇక్కడ ఈ రాముడి వారికి చెప్తున్నారనమాట. చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మరి ఏ గ్రామమైనా వారి అధికారాన్ని ఉల్లంఘిస్తే రాముని మనుషులు ఆ గ్రామం దగ్గర ఉన్న నదుల నీళ్ళన్నీ తోడివేసి ఆ ప్రాంతంలో నీరు లేకుండా చేస్తున్నారు. మరి వారు పంచవటిని తమ కేంద్రంగా చేసుకొని ఉత్తరం నుంచి ప్రదేశాలను ఆపి ఆ ప్రాంతాలన్నీ ఆక్రమించుకుంటున్నారు. అంటే మనం వారి మూలం వరకు వచ్చామన్నమాట అని అప్పుడు అనుకుంటున్నాడు అనమాట రాముడు. మనం ఆ చివరి వరకు అంటే ఇలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని అక్కడున్న ఋషులందరూ కూడా చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చామన్నమాట, మనం జాగ్రత్తగా ఉండాలి అని రాముడు గ్రహించుకున్నారు. మరి మీ ఋషులందరూ అతనంటే భయపడుతున్నారంటే అతను చాలా శక్తివంతుడిగా ఎదిగాడా అని మాత అడిగిందట. ఆమెకు తాను బాల్యములో మిథులలో ఉండగా ఒకసారి రావణుడు వచ్చి తన తండ్రిని మహావిల్లును అడగటము, ఆయన కాదనటముతో అంత శక్తివంతుడు కాకపోవటం వల్ల అవమానంతో తిరిగి వెళ్ళటము జ్ఞాపకం వచ్చింది. మరి సీతామాత వివాహ సమయంలోని ఎవరైతే విల్లెత్తితే వాళ్ళకే కదా సీతామాతనిచ్చి వివాహం చేస్తానని పెట్టారు జనక మహారాజు. అప్పుడొచ్చి రావణాసురుడు అడిగాడంట. దానికి జనక మహారాజు ఒప్పుకోలేదంట. దాంతో కోపంగా వెళ్ళిపోయాడంట. ఆ విషయం తనకి జ్ఞాపకం వచ్చిందనమాట ఇప్పుడు సీతామాతకి. మరి అతనిని కట్టడి చేయడానికి మంత్రాలు ఉపయోగించకూడదా అని మాత అడుగుతుందనమాట రాముణ్ణి. మరి ఋషులలో ఒకరు దానికి బదులిస్తూ ఇప్పటి వరకు మాకు తెలిసిన వారిలో మంత్రాలను తిప్పికొట్టి నిర్వీర్యం చేయగల శక్తి ఉన్నదని అతని ఒక్కడికే. ఆ మంత్రాలను తిప్పికొట్టి అతనికి ఇదే కాదు, ఇలాంటి ఎన్నో శక్తులు ఉన్నాయి. మరి తన సైనికుల ద్వారా అతను అడవంతా కూడా వశం చేసుకొని నదులను నాశనం చేసి జంతువులను హింసించి మా స్త్రీలను కూడా అపహరించాడు. మా మంత్రాలు కానీ ఆయుధాలు కానీ అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయి అని వాళ్ళందరూ చాలా బాధతో చెప్తున్నారనమాట. మరి అతను దేవతల కంటే అంత శక్తివంతుడని, సూర్యుడిని కాల్చివేస్తానని, తన ఆయుధాలతో చంద్రుడిని మండిస్తారని భయపెట్టాడని విన్నాము. మరి అన్ని రకాల వినాశనాలతో భయపెట్టాడు. అతను ఈ భూమిని, సౌర కుటుంబాన్ని, ఆ పైన ఏం చేస్తాడో అని మేము భయపడుతూ బ్రతుకుతున్నాము అని వాళ్ళందరూ చెప్తున్నారనమాట. మరి అదంతా నాశనం చేయగలదని మేము నమ్ముతున్నాము. అతని శక్తికి రుజువులు మేము చూసాము. అందుకే అతన్ని పరీక్షించే సాహసం మేము చెయ్యలేకపోయాము అని వాళ్ళందరూ పాపం మొరపెట్టుకుంటున్నారట రాముడి దగ్గర. మరి సీత రాముని వైపు చూడగా అతని ముఖము ఎప్పటి వల్లే ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. శ్రీరాముడు మృదువుగా అన్నాడు, విచారపడకండి, అతని కోసమే మేము ఇక్కడికి వచ్చామేమో అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. అతని కోసమే మేము ఇక్కడికి వచ్చాము, మీరేమి భయపడకండి. మాత ఆ ఋషులకు ఆహారం అందించగా వారు కూడా సీతామాత అక్కడ మళ్ళీ వచ్చిన ఆ ఋషులందరికీ కూడా ఆహారం అంతా తయారు చేసి వాళ్ళందరికీ పెట్టి మరి వెళ్ళిపోయిన తర్వాత సీతారాముడు లక్ష్మణులతో తన ఆలోచనలు పంచుకుంటుందట సీతామాత. మరి ఎవ్వరూ ఎదుర్కోకపోతే వేల కొద్ది సంవత్సరాల పాటు ఎంతో శక్తితో, ఎంతోమంది త్యాగాలతో సృష్టించబడిన ఈ అడవులు, నదులను అతను నాశనం చేస్తాడు. మనము దానిని అనుమతించకూడదు. అతను ఆ శక్తిని ఎలా పొందాడు? అతని విలాసాన్ని అదుపు చేయగలిగింది ఏది? సీతామాత చెప్తుందనమాట రాముడితో. మరి అందరూ ఇలా ఊరుకుంటే ఈ సృష్టించబడిన అడవుల్ని, నదుల్ని అతను ఇంకా ఇంకా కూడా నాశనం చేస్తూనే వెళ్తూ ఉంటాడు. మనం దాన్ని అరికట్టాలి. మరి అతను ఆ శక్తిని ఎలా పొందాడు? అతన్ని మనం ఎలా అదుపు చేయగలము ఏంటి అని అడుగుతుందనమాట. సీత, ప్రతిదీ సరైన సమయంలో వెల్లడి చేయబడుతుంది శ్రీరాముడు చెప్పాడట. కానీ లక్ష్మణుడు ఆయనకు అడ్డు తగిలి మనము ఇక ఏమాత్రమూ ఆగకూడదు, అతనిపై దాడి చేయాలి అని. లక్ష్మణుడికి కొద్ది కోపం ఎక్కువ కదా, అలా అన్నాడంట. మరి దాడి ఏ కారణంతో చేస్తాము అని అడిగాడట రాముడు. లక్ష్మణుడిని ప్రశాంతంగా చూస్తూ, లక్ష్మణ, అతను కూడా గొప్ప పండితుడు.
మహాదేవుని భక్తుడు అన్నది నువ్వు మర్చిపోకు. రావణాసురుడు తక్కువవాడు కాదు, ఆ ఈశ్వరుని భక్తుడు అతను. మహాదేవుని భక్తునిపై దాడి చెయ్యాలంటే ఎవరూ ప్రశ్నించని ఒక స్పష్టమైన కారణం ఉండి తీరాలి. మనం యుద్ధం చేసామంటే ఏదో ఒక కారణం ఉండాలి, యుద్ధం చేసాము అతనిపైన అంటే అని చెప్తున్నాడు అనమాట. మరి ఇప్పటి వరకు మనం విన్న ఆ వినాశనము ఆ కారణం సరిపోదా అని లక్ష్మణుడు అడుగుతున్నాడు. దానికి రాముడు తలపట్టుకుని, లక్ష్మణ అది కాదు, రాముడు తన రావణుడు తన జాడలన్నింటినీ జాగ్రత్తగా మూసివేశాడు. అతని ప్రతీకార వినాశకర మార్గాలు కారణాలుగా కనిపించవు. ఋషులకు అతని పాత్ర గురించి తెలిసినప్పటికీ మనం దేనిని రుజువు చేయలేము. ఆ విధముగా ఎదుర్కోవడానికి మన దగ్గర స్పష్టమైన కారణం లేదు సరికదా. అది ఎంతో హింసతో కూడి అనేక మరణాలకు దారితీసి భూమి యొక్క ఐక్యత సంతునాలకు ఎంతో వినాశనం కలిగిస్తుంది. అతని ఆయుధాల ప్రభావం ఎంతటితో కూడా మనకు తెలియదు. అతనికే కాదు, ఆ మాటకు వస్తే మనము మన ఆయుధాలను వదిలిపెడితే కూడా ఏమవుతుందో తెలియదు. ఇక్కడ ఒక రుజువు అంటూ ఏమీ లేదు, అది మనం రుజువు చెయ్యలేము. ఇక్కడ మనకంతా కొత్త కాబట్టి మనం ఆయుధాలను కూడా ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలన్న విషయం కూడా మనకు తెలియదు అని చెప్తుంటే సీతకి వణికిపోవడం మొదలుపెట్టిందట. లక్ష్మణ, రాముడు చెప్పింది సరైనదే. అటువంటి యుద్ధము కలిగించే వినాశనము నన్ను భయపెడుతుంది. మనం అతన్ని నిలువరించడానికి మరో మార్గం కనుక్కోవాలి. మరి ఈ దాడులన్నిటికీ వెనుక అతడే ఉన్నాడనే స్పష్టమైన నిర్ధారణ దొరికేటంత వరకు మనం ఏమీ చెయ్యలేము లక్ష్మణ అని సీతామాత కూడా చెప్తుందన్నమాట. అయితే నేను అతన్ని కవ్విస్తాను, అతడు తన నీడలన్నిటి నుంచి బయటకు వచ్చేటట్లు చేస్తాను. దాంతో భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే పని చేసేదెవరో అందరికీ తెలుస్తుంది అని చెప్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు అంటున్నాడు, శాంతించు లక్ష్మణ, మనం ఏమి చేయాలో ఆ కాలమే వెల్లడిస్తుంది. శ్రీరాముడు తనదైన శైలిలో శాంతపరిచే స్వరంతో, నువ్వు కంగారు పడుకు, మనం ఏం చేయాలో ఆ కాలమే ఏదో ఒక రోజు సమాధానం చెప్తుంది. రావణుడు దేవలోకాలపైన ఆధిపత్యం పొంది ఉండవచ్చు, కానీ ఎవ్వరూ అతను కూడా కారణ పరిణామ నియమాన్ని ఆపలేరు. అతను కలిగించిన నష్టమంతా కూడా తిరిగి అతనినే చేరుతుంది. తన వినాశనాన్ని అతనే స్వయంగా కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు తన మరణానికి స్వయంగా మార్గము ఏర్పరచుకుంటున్నాడు. ఆ మరునాడు శ్రీరాముడు, మాత లక్ష్మణుడు, అగర్షి మహర్షి, ఆయన భార్య ఋషి లోపాముద్రల ఆశ్రమానికి గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు. శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణస్వామి మరి ఋషి దగ్గరికి, అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారట. ఋషి లోపాముద్ర గొప్ప తత్వవేత్త, స్తుతికర్తగా ప్రసిద్ధి చెందటమే కాకుండా అదృశ్య తలాలలో అసాధారణ ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్నది ఆవిడ భార్య. మరి ఆమె కనిపించని చీకటి లోకాలలో తరచు జరిగే యుద్ధాలను, రాక్షసులను కూడా జయించింది. ఆమె ముద్రలు ఆయుధాల కంటే ఎంతో శక్తివంతమైనవి. ఏ రాక్షసుని రూపాన్నైనా సరే విచ్ఛిన్నం చేయగలవు. ఎవరు? అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర అనమాట. అక్కడికి వచ్చారు వీళ్ళు ముగ్గురు కూడా. కానీ ఆమె శక్తులను వివేకముతోనూ అత్యవసర స్థితిలోనూ మాత్రమే ఉపయోగించేది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే తన శక్తిని ఉపయోగిస్తుందన్నమాట. మరి ఆమె ఒకసారి ప్రకృతి క్రమానికి ఆటంకం కలిగించినంత వరకు రాక్షసులను కూడా జీవించే హక్కు ఉంది. అంటే ప్రకృతికి ఎటువంటి హాని చెయ్యకుండా ఉన్నప్పుడు మనం రాక్షసులు కూడా ఏమీ చెయ్యకూడదు, వాళ్ళకి కూడా హక్కు, జీవించే హక్కు ఉందని చెప్పిందట. మరి ఆ ఇద్దరు ఋషులు మిగిలిన వారు చెప్పేదాన్ని పరిశీలించారు. రావణుడు చిత్త విభ్రమం కలిగించే కళల్లో ఆరితేరాడు. చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా అతని దుశ్చర్యలను తిప్పికొట్టలేవు. అయితే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనం ఆహ్వానించవచ్చు అని చెప్పారట అగస్త్య మహర్షి. దానికి అతని భార్య లోపముద్ర కూడా ఆ మంత్రాలు శ్రీరామునికి, సీతకు ఉపదేశించి అవసరమైనప్పుడు మాత్రమే ఇవి ఉపయోగించాలి, మిగిలినవన్నీ నిరుపయోగమైనప్పుడు మాత్రమే ఉపయోగించమని హెచ్చరించారట వాళ్ళిద్దరికీ కూడా. మిగిలిన మంత్రాల్లాగానే వీటికి కూడా ఉచ్చారణయే కీలకము. సరిగ్గా ఉచ్చరించకపోతే విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు. అందుకే మనం ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా చదివినప్పుడు చాలా స్పష్టంగా
తప్పులు లేకుండా చదవాలి అని చెప్తారు. మంత్రాలు అవి చాలా స్పష్టంగా ఉచ్చరించాలి. లేకపోతే అవి వేరే విధంగా ఉంటది వాటి పరిణామము అని చెప్పారట. ఇద్దరు కూడా విపరీత పరిణామాలకు దారితీస్తది. మరి మంత్ర జపము ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే మేము మీతో చెప్పిన ఈ మంత్రాలు ఈ మధ్యనే వెల్లడి చేయబడినవి కాబట్టి అతనికి తెలియవు ఈ మంత్రాలు. మరి నేను జాగ్రత్త గురించి మరీ నొక్కి చెప్తున్నాను అనుకోకండి. రావణునికి ప్రతి చోట గూఢచారులు ఉంటారు. వారికి మనుషుల మనసుల్లోకి ప్రవేశించి వారి ఆలోచనలు చదవటం తెలుసు. అతను ఈ మంత్రాలను తెలుసుకోగలిగితే అక్కడ ఋషి చెప్తున్నారనమాట. అగస్త్య మహర్షి చెప్తున్నాడు. నేను మరీ చెప్తున్నానని అనుకోకండి. రావణాసురుడికి ఇక్కడ గూఢచారులు కూడా ఉంటారు. వాళ్ళకి మనుషుల్లోకి ప్రవేశించి వారి ఆలోచనలు పసిగట్టి ఆ మంత్రాలు ఏంటో కూడా తెలుసుకోగలరు వాళ్ళు. మీరు అంత జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట అగస్త్య మహర్షి. మరి శ్రీరాముడు మాత పరస్పరం ముఖాలు చూసుకున్నారు. శ్రీరాముడు లోపాముద్ర వైపు తిరిగి ఈ మంత్రాలు మా మనసుల్లోని లోతైన పొరలలో దాగి ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే పిలువబడతాయి అని శ్రీరామచంద్ర ప్రభు చెప్పారనమాట లోపాముద్రకి అగస్త్య మహర్షికి. మరి అప్పటికి ఇంకా వారి వనవాసము 1 సంవత్సరమే మిగిలి ఉంది. మాత పంచవటికి వచ్చిన నాటి నుంచి దాని సౌందర్యానికి ముచ్చటపడి తాము ఇంటి దగ్గర బయలుదేరిన నాటి నుంచి ఇది అత్యంత విశ్రాంతి పొందగల సమయంగా భావించింది. ఒక ముని చివరి సంవత్సరం చాలా గడ్డుది, ప్రమాదకరమైనదని చెప్పినప్పటికీ ఆమె ఈ విధంగా భావించింది. అంటే అన్ని సంవత్సరాలు గడిచిపోయి 1 సంవత్సరం అది చాలా కఠినంగా ఉంటుంది. మరి పాండవులకి కూడా అలాగే కదా. అలాగే ఇక్కడ మరి 1 సంవత్సరం అది చాలా కష్టంగా గడుస్తుంది, చాలా ప్రమాదకరమైనది అని తెలిసిన సీతామాత ఏమని భావించిందంటే ఈ విశ్రాంతి గల సమయంగా భావించిందట ఇక్కడ. మరి హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని శ్రీరాముడు మాతను లక్ష్మణుని జాగ్రత్తగా ఉండమని సూచించాడు. ఋషుల హెచ్చరికను మనము తేలికగా కొట్టివేయకూడదు. రావణుడు తన సైనికుల నుంచి మనకు ఈ ప్రాంతము మొత్తానికి పొంచి ఉన్న అపాయాన్ని గుర్తించాలి అని చెప్తూ ఉన్నారట రాముడు. లక్ష్మణుడికి సీతామాతకి కూడా జాగ్రత్తగా ఉండాలి మనము. మళ్ళీ మాత వైపు తిరిగి నువ్వు అడవిలో దొరికే ప్రత్యేక ఆహారాలకు, ఔషధాలకు, కీకార్యంలోకి వెళతావు. నువ్వు నీ స్వేచ్ఛను ప్రేమించి అడవిలో విహరిస్తున్నావని నాకు తెలుసు. కానీ సమీప భవిష్యత్తులో నేను కానీ లక్ష్మణుడు కానీ లేకుండా ఎక్కువ దూరం వెళ్ళకు అని చెప్పారట రాముడు. మేమిద్దరమే లేకుండా నువ్వు బయటికి వెళ్ళవద్దు. అతని స్వరం గంభీరంగా ఉంది. సాధారణంగా మాత అటువంటి నిబంధనలను తోసిపుచ్చుతుంది, కానీ ఈసారి అంగీకరించింది. కేవలం గోదావరి ఒడ్డు వరకే వెళుతూ దానిని పాటించింది. కానీ ఎప్పుడు కూడా అంటే వెళ్తూ ఉంటుంది, ఫ్రీగా వెళ్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం తను కూడా అలాగే అని చెప్పి ఆ గోదావరి ఒడ్డు వరకే వెళ్ళి వస్తూ ఉండేదట. మరి శ్రీరాముడు రావణుని సైన్యాధ్యక్షుల్లో ఒకరిని ఎదుర్కొని చంపి ఎక్కువ కాలం కాకముందే మరొకరు వచ్చారు, చంపబడ్డారు. మరి రామ లక్ష్మణుల బాణాలకు ఒకరు వెనుక ఒకరు హతులయ్యారు. ఆల్రెడీ ఆ శ్రీరాముడు ఆ రావణాసురుని సైనికుల్లోని మరి ఆ అడవిలో కనిపించిన వాళ్ళని చంపుతూ ఉన్నారనమాట. మరి అయితే ఆ యుద్ధాలు ఎంతో క్రూరంగా ఉండేవి. శ్రీరాముడు వారు ఉపయోగించే ఆయుధాలు తనకు అంతకు ముందు తెలియనివని గ్రహించాడు. ఆయన వాటిని పట్టించుకోవడం ఎక్కువైంది. అలాగే సీత కూడా. అంటే రావణాసురుడి దగ్గర ఉన్న ఆయుధాల గురించి వీళ్ళకి కూడా తెలియదు అనమాట. మరి సీతారాముడు కూడా ఎక్కువ దాని మీద దృష్టి పెట్టారు. మరి సోమ ఆగి కళ్ళు తెరిచింది. ఇక్కడ సోమ చెప్తుంది కదా, తల్లికి పిల్లకి అక్కడ ఉన్న ఋషులందరికీ కథ చెప్తుంది. ఆవిడ కళ్ళు తెరిచిందనమాట. మరి దానినంతా నేను ఇక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి చెందగలిగాను. మరి వాళ్ళు అడవిలో జరుగుతున్నదంతా ఈవిడ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఇదంతా కూడా ఆవిడ అనుభూతి చెందగలుగుతుంది సోమ. మరి నాకు నిద్ర పట్టేది కాదు, నేను ఒంటరిగా కూడా లేను. వనవాస సమయంలో ఒక చిన్న స్త్రీల సమూహము సూర్యోదయానికి ముందే సరయూ నది వద్దకు ఒక ప్రత్యేక స్థానములో మాత స్నానము చేసిన చోటుకి వెళ్ళి అక్కడ మాత రక్షణ కోసం నదిని ప్రార్థిస్తూ పాటలు పాడేవారు. మరి సరయూ నది దగ్గర
మరి అక్కడ ఎనర్జీని నింపటానికి ఆవిడ వెళ్ళింది కదా ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా సీతామాతకు ఎనర్జీని పంపించటం కోసం సీతామాత గురించి ప్రార్థన చేసి ఉండేవారట. ఆ మిథుల నుంచి వచ్చిన మహారాణి గురించి ఏమాత్రమూ తెలియని అయోధ్య స్త్రీలు ఆమె కోసం ప్రార్థించటంతో ఎంతో చలించిపోయిందట అదంతా విని సోమ. మరి మాత మిథుల నుంచి వచ్చింది. అయోధ్య స్త్రీలు ఈవిడ్ని ఈ ఎనర్జీకి పంపించడం కోసం ఆవిడకి పూజలు, మంత్రాలు, స్తోత్రాలు చదువుతున్నారనమాట. దాన్ని చూసి స్వామి ఎంతో ఆశ్చర్యపడి, ఆనందపడి, మరి సంవత్సరాలు గడిచే కొద్దీ నగరంలోని అనేక మంది స్త్రీలు ఉదయపు ప్రార్థనల కోసం నది వద్దకు వచ్చేవారు. వారి మధ్య నాకెంతో హాయిగా ఉండి, మాట్లాడుకుంటా అదంతా కూడా నేను వింటూ ఉండేదాన్ని. నేను వచ్చినట్లు తెలియనిచ్చేదాన్ని కాదు. అంటే బయటికి వెళ్ళాలంటే మరి ఇక్కడ వీళ్ళకి కూడా రాజుభట్లు అడ్డు చెప్తారు కదా! ఎవరికీ తెలియకుండా వచ్చేదట సోమ. వారి గానము వినబడేటంత వరకు దూరంలో కూర్చునేదాన్ని. రాకుమారి సీత కోసం వారు ఎన్నో మధురమైన గీతాలు పాడేవారు. అవి నాకు కంటి వెంట నీరు తెప్పించేవి. ఈ విధముగా చివరి సంవత్సరాలు గడిపాను. సోమ మళ్ళీ కళ్ళు మూసుకొని కథను చెప్పడం ప్రారంభించింది. రావణుని సైన్యాధ్యక్షులను చంపటంతో పంచవటిలో వాతావరణము ఉద్రిక్తంగా మారింది. ఆ రావణాసురుడు తాలూకా సైన్యం అంతా ఆ పంచవటిలోనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఋషులందరినీ కూడా ప్రకృతిని నాశనం చేయటం, అడవిలో జంతువుల్ని, మొక్కల్ని, వర్షములో అన్ని మొత్తం ఆ వాతావరణం అంతా అల్లకల్లోలం చేయటం అదంతా కూడా ఇక్కడికి రావటం వల్ల మాత అది గుర్తించిందట. విషయాలు ఋతువులకు అనుకూలంగా లేవు. ఈ వినాశనాల వల్ల ప్రకృతి లోకము చేరడానికి ఆమెకు చాలా కష్టమైంది. ఆమె చుట్టూ ఎగురుకుంటూ తిరిగే పక్షులు కూడా ఎక్కడో దాక్కుండిపోయాయి. ఇంతకు పూర్వం ఆమె నదిలో స్నానము చేస్తుంటే చేపలు చేతుల్లోకి వచ్చి ఆడుకునేవి. కానీ ఇప్పుడు అవి లేవు. ఆమె గోదావరి దేవిని దీనికి కారణం ఏమిటి అని గోదావరి తల్లిని అడిగితే ఆ నది రావణుని మనుషులు మళ్ళీ నదిని తోడివేస్తామని భయపెట్టడంతో అడవిలోని జీవులలాగానే నదీ జీవులు కూడా భయానికి గురి అయిపోయాయని ఆ గోదావరి మాత చెప్పిందట. ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు, ఈ ప్రాంతం అంతా ఎందుకు ఇలా అయిపోయిందంటే అప్పుడు చెప్తుందట, రావణాసురుడు మనుషులు నదిని తోడడానికి వస్తున్నారు, అందుకే ఆ జీవులన్నీ అలా భయపడిపోయాయని. మరి ఆ ప్రాంతం అంతా కూడా భయ వాతావరణంతో చుట్టుముట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి తాను ఏం చెయ్యాలో మాతకి అర్థం కాలేదట. మరి అప్పుడు రావణుని సోదరి శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ఇక్కడ ఇబ్బందులు పెంచడానికి రావణునితో పంపించబడిందో లేక తానే స్వయంగా వచ్చిందో మాతకు తెలియలేదు. ఏమైనప్పటికీ పంచవటికి ఆమె రాక అనేక ఆశ్రమాలలో కలవరాన్ని సృష్టించింది. పంచవటికి రావణాసురుని చెల్లెలు వచ్చిందనమాట. ఆమె అందమైన రూపం ధరించి తన తలుకు వెలుకు వంచనలతో యువకులను లోబరుచుకునేది. మాతా శ్రీరాముడు కొన్ని ఆశ్రమాలు సందర్శించినప్పుడు కొందరు చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీచే లోబర్చుకోబడి ఆశ్రమం నుంచి వెలివేయబడటంతో నిస్పృహతో వెళ్ళిపోయేవారు అని విన్నారు. మరి ఈవిడ అందమైన రూపంతో యువకుల్ని వశపరుచుకునేదనమాట. అలా అందరినీ కూడా చంపేసేది. మరి ఈ ఇబ్బందుల వల్ల లక్ష్మణుడు కూడా కలత చెంది ఈ విషయాలన్నీ తెలుసుకోవటం వల్ల లక్ష్మణుడికి నిద్ర పట్టేది కాదట. మరి వారి ప్రయాణము అంతటిలోనూ వారు ఒక విధానము. లక్ష్మణుడు రాత్రంతా మేలుకొని కాపలా కాయటాన్ని పెంపొందించారు. శ్రీరాముడు మాత సూర్యోదయంతోనే నిద్ర లేచినప్పుడు ఆయన కుటీరంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. వీళ్ళిద్దరూ నిద్ర లేచిన తర్వాత అప్పుడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళి పడుకునేవారట. మరి వారి స్నానము, ధ్యాన సాధన అయిన తర్వాత మాత భోజనము సిద్ధం చేసేది. లక్ష్మణునికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, కొన్ని గంటలు చాలు. అయితే పంచవటికి వచ్చిన నాటి నుంచి అతని కంటి మీద కునికే లేదు. పంచవటికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మణుడికి నిద్ర లేదంట. అది అతని విచక్షణపై పనిచేసింది. ఇది మాతపై ఎక్కువ భారాన్ని మోపింది. ఆమె అన్ని రకాల నివారణోపాయాలు ప్రయత్నించింది, కానీ అది ఫలించలేదు. ఒకరోజు ఉదయం ఆమె నదికి ఆవలి ఒడ్డున సరైన మొక్క ఉంది అన్న ప్రగాఢ తో గ్రహించి నిద్ర లేచి అది కుటీరం నుంచి చాలా దగ్గరలోనే ఉంది.
ఉదయం భోజనం తరువాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా రాముడు పక్క గ్రామంలో సూచనలు ఇవ్వడానికి వెళ్ళగా ఆమె ఒక్కటే బయటకు వెళ్ళాలని, అంటే లక్ష్మణుడు పడుకునేటప్పుడు రాముడు ఆ పక్క గ్రామంలో వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నేను ఒక్కరిదాన్నే బయటకు వెళ్ళాలి అని నిర్ణయించుకుందట సీతామాత. మరి అది చాలా దూరం లేదు కనుక తను దగ్గరలోనే ఉంటాను, పర్వాలేదు అని అనుకుందట మాత. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువు.